గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ క్లాస్లో మనం ఎంఎస్ఎఫ్ ఎస్డిఎఫ్ అంటే ఏంటనేది మనం తెలుసుకుపోతున్నాం అనమాట. ఎంఎస్ఎఫ్ అంటే ఏంటంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అంటే ఏదైనా ఒక వాణిజ్య బ్యాంకు వద్ద ద్రవ్య నిల్వలు పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఆ వాణిజ్య బ్యాంకు తమ యొక్క ద్రవ్య నిల్వలను పెంచుకోవడానికి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గం లేనప్పుడు ఆర్బీఐ వద్దకు రుణం కోసం వెళ్తుందన్నమాట. అయితే ఆర్బీఐ ఈ వాణిజ్య బ్యాంకు కోరినంత రుణాన్ని మంజూరు చేయదు. మరి ఎంత మంజూరు చేస్తుందంటే ఈ వాణిజ్య బ్యాంకు యొక్క ఎన్డిటిఎల్పై గరిష్టంగా 2% వరకు స్వల్పకాల పరిమితితో ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణాల్ని మంజూరు చేస్తుంది. దీన్ని మనం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీగా వ్యవహరిస్తాం అన్నమాట. అయితే ఈ ఎంఎస్ఎఫ్ విధానాన్ని 2011 సంవత్సరంలో ఆర్బీఐ ప్రవేశపెట్టబడింది. 2020 కరోనా పరిస్థితుల అనంతరం ఆర్బీఐ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని 2% నుండి 3%కి పెంచిందన్నమాట. అయితే అంటే ఇప్పుడు వాణిజ్య బ్యాంకు తమ వద్ద ఉన్న ఎన్డిటిఎల్పై గరిష్టంగా స్వల్పకాల పరిమితితో ఆర్బీఐ నుండి 3% వరకు రుణాన్ని పొందవచ్చు. దీన్ని మనం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఎస్డిఎఫ్ అంటే ఏంటంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. అంటే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పాము రివర్స్ రెపో రేట్ లేదా రివర్స్ రెపో విధానంలో ఆర్బీఐ తన వద్ద ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని వాణిజ్య బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలని సేకరిస్తుంది లేదా వాణిజ్య బ్యాంకుల నుంచి ద్రవ్యాన్ని సేకరిస్తుంది అని చెప్పాం అనమాట. ఈ విధానంలో ఏంటంటే ఈ ఎస్డిఎఫ్ విధానంలో ఏంటంటే ఆర్బీఐ ఎటువంటి పత్రాలని కూడా వాణిజ్య బ్యాంకులకి సమర్పించకుండానే లేదా వాణిజ్య బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టకుండానే వాణిజ్య బ్యాంకుల వద్ద నుండి ద్రవ్యాన్ని సేకరిస్తుంది అనమాట. దీన్ని మనం ఎస్డిఎఫ్ అని అంటాం అనమాట. ఎందుకు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి ద్రవ్యాన్ని సేకరిస్తుందంటే వాణిజ్య బ్యాంకుల వద్ద ఉన్న అదనపు ద్రవ్యాన్ని సేకరించడానికి మరియు వాణిజ్య బ్యాంకుల యొక్క ద్రవ్య నిల్వల్ని తగ్గించడానికి ఈ ఎస్డిఎఫ్ విధానంలోను మరియు రివర్స్ రెపో రేట్ విధానంలోను వాణిజ్య బ్యాంకుల వద్ద నుండి ఆర్బీఐ రుణాల్ని స్వీకరిస్తుంది అనమాట లేదా ద్రవ్యాన్ని స్వీకరిస్తుంది అనమాట. ఆర్బీఐకి ఏమవసరం వాణిజ్య బ్యాంకుల యొక్క ద్రవ్యాన్ని తగ్గించడానికి? వాణిజ్య బ్యాంకుల వద్ద అధికంగా ద్రవ్యం ఉంటే మార్కెట్లోకి ద్రవ్య సరఫరా అధికంగా వెళ్తుంది. తద్వారా డిమాండ్ పెరిగి కొనుగోలు శక్తి పెరిగి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్యాన్ని ఈ విధానంలో తగ్గిస్తుంది.